హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నా మనసులో మాట మీకు చెప్పాలనుకుంటున్నానండి. మనం ఒక వస్తువుని కొన్నాము అంటే దానికి వారంటీ అని ఇస్తారు షాపు వాడు. 5 సంవత్సరాలని, 1 ఇయర్ అని అట్లా చెప్తాడండి. ఆ వస్తువు మీద నమ్మకం పెట్టుకొని మనం ఇంటికి తీసుకొస్తామండి. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదన్నా రిపేర్ వచ్చింది అంటే ఇది ఇక్కడ కాదమ్మా, కంపెనీకి పంపించేసేయాలి. కంపెనీ నుంచి వాళ్ళు వర్కర్స్‌ని పంపిస్తారు. అప్పుడు బాగు చేస్తాము. ఎంతైనా సెకండ్ హ్యాండే కదండీ అని అంటారు. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు గానీ, అత్తమామలు గానీ, ఇంకెవరైనా తాత ముత్తాతలు గానీ, వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళను కూడా సెకండ్ హ్యాండ్ కింద వేసేసి నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ను గుంజుకొని వాళ్లను వృద్ధాశ్రమానికి పంపిస్తున్న యువత అతి నీచమైన వ్యవస్థ తయారైందండి. ప్రతిదీ ఎంజాయ్మెంట్. మాకు ఈ వయసులో ఎంజాయ్మెంట్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాము అంటారు. ఏమండి, ఆ వయసులో వాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ కోరుకుంటే మీరు ఈ వృద్ధిలోకి రాలేకపోదురు కదా. లక్షలు పెట్టి మిమ్మల్ని చదివించి మీకు మంచి భవిష్యత్తునిచ్చి వాళ్ళు సెకండ్ హ్యాండా, వాళ్ళు ఓల్డ్ ఏజా, వాళ్ళ మనసులో భావాలను చంపుకొని వాళ్ళ కోరికలను చంపుకొని నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి కడుపు కాల్చుకొని మీకోసం సంతోషంగా కూడబెట్టి మీరు డెవలప్ కావాలని, మీరు వృద్ధిలోకి రావాలి, ఫలాని వంశస్థులు, ఫలాని గోత్రజ్ఞులు ఫలానా చోట ఉన్నారు అంటే గుండెల మీద చెయ్యేసుకొని పడుకోవాలనుకుండే తల్లిదండ్రుల కోరికలను నీళ్లు జల్లి ఓల్డేజ్ అంటారా? ఏంటి ఓల్డేజ్ అంటే? శరీరానికి ముసలితనమే కానీ మనసుకు ముసలితనం లేదు మిత్రమా. అది ఈ యువత తెలుసుకోవాలి. ఇప్పుడు ఉన్న యువత శరీర అందాలు చూసి మురిసిపోతున్నారు. దేనికండి శరీర సౌందర్యం? బాహ్య సౌందర్యం కాదండి, అంతర్ సౌందర్యం ఉండాలి. మనసు మంచిగా ఉండాలి, మనసు యవ్వనంగా ఉండాలి, మనసు అందంగా ఉండాలి. అదండి మనిషికి ఉండే ఇది. అంతేకాని బాహ్య సౌందర్యాన్ని చూసి, డబ్బు చూసి విర్రవీగే జనాలు వాళ్ళది 50 ఏళ్ల వయసే, అంతవరకే ఎండింగ్. అదే మనసును చూసి విలువనిస్తారు చూడండి. లోపల సౌందర్యాన్ని చూసి విలువనిచ్చే వాడికి 100 ఏళ్ళు నిత్య యవ్వనుడే. 100 సంవత్సరాలైనా ఆ యవ్వనం పోదు. ఎందుకంటే మనసు స్వచ్ఛంగా ఉన్నది. బాహ్య సౌందర్యం ముఖ్యం కాదు. ఈ శరీరం ముడతలు పడ్డది కదా, కళ్ళ కింద బ్యాగులు వచ్చేసాయి కదా, ఈ శరీరం ముడతలు పడిపోయింది, జుట్టు తెల్లబడిపోయింది, ఇది కాదండి మనిషికి కావలసింది. మనసు ప్రధానం. మనసుతోటి ఆలోచించండి. ఒక వ్యక్తిని అంచనా వెయ్యాలి అంటే అతని మనస్తత్వం ఏంటి, అతను గతంలో ఎలా బతికాడు, గతంలో ఎలా ఉన్నాడు, ఆ స్త్రీమూర్తి ఎలా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది, ఆ స్త్రీమూర్తి ఏ వయసులో పెళ్లి చేసుకుంది, ఏ కష్టాలు పడింది, ఏ బాధ్యతలు మోసింది, ఆమె వెనుక చరిత్ర ఎంత ఉన్నది, అది ఆలోచించండి యువత. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అని విచక్షణారహితంగా మాట్లాడి ఎదుటి వాళ్ళ మనసులు బాధ పెట్టే వాళ్లకు ఒకటే చెప్తున్నా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ అనేది ఒకటి ఉన్నది. మీ తాత ముంత దళ్ళోనే ఉంటుంది. మీ వంశస్థులు ఏవేవి చేస్తారో అవే మీకు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. తొందరపడి నోరు జారకండి యువత, ఎవరైనా సరే. ఒక తల్లిని అన్న మాట, తల్లిని అన్నాం కదా ఏముంది అని అనుకుంటున్నారు. ఆ తల్లి అంటే ఎవరో తెలుసా? ఈ భూమాత. భూమాత బాధపడుతుంది కన్న తల్లిని అంటే.
తండ్రిని బాధ పెడితే సృష్టి బాధపడుతుంది. ఇవాళ మనం బతుకుతున్నాము అంటే, భూమి మీద ఈ బతుకుతున్నాము అంటే ధర్మం అనేది ఒకటి ఉన్నది. ఆ ధర్మాన్ని అనుసరించే మనం బ్రతుకుతున్నాం. మన కుటుంబ వ్యవస్థను చూసి అమెరికా వాళ్ళు ముక్కున ఏలేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఆ వ్యవస్థ లేదు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇవాళ ఉన్న యువత వెర్రి తలలు వేసుకుంటూ వివాహ వ్యవస్థను మంటగలిపి 2 పెళ్ళిళ్ళైతేమి 3 పెళ్ళిళ్ళైతేమి పెళ్ళాన్ని ఎందుకు చూడాలి మేము, అది మమ్మల్ని ఎదిరిస్తుందా, అది మమ్మల్ని చేస్తుందా. ఒక ఇంటి నుండి వచ్చిన ఆడపిల్ల 22 ఏళ్ళు తల్లి దగ్గర ఉండి మీ ఇంటికి వస్తే మీరిచ్చే విలువ ఏంటి? అది బాధపడితే ఆ కోడలు కన్నీటి బొట్టు భూమి మీద పడితే మీ వంశాలు నిర్వంశం అయిపోతాయి. ఇంటి కోడల్ని కంటతడి పెట్టకుండా చూసుకోండి. మన వివాహ వ్యవస్థను కాపాడండి. ఎప్పుడైనా సరే అంటే మీరు ఇన్ని చెప్తున్నారు, మీకు ఎటువంటి అనుభవాలు కాలేదా అండి? మీరు కూడా అంతే కదా అనేసి ఒక మాట అంటారండి. కామెంట్ బాక్సులలో ఏముందండి, సెల్ ఫోన్లు ఉన్నాయి, కామెంట్ బాక్సులలో కామెంట్లు పెడుతూనే ఉంటారు. అది గొప్పతనం అనుకుంటున్నారా? మేము అనుభవించే మీకు చెప్తున్నాం. మాలాగా మీరు ఉండకండి. మీరు మంచి దారిలో వెళ్ళండి. కామెంట్ బాక్సులలో పెట్టేటప్పుడు ఎందుకు ఈ కామెంట్ బాక్సులలో పెడితే అవతల వ్యక్తి బాధపడుతుంది, దీంట్లో ఒక మంచిని గ్రహించరు ఎందుకని? ఎదుటి వాళ్ళని బాధ పెడితే మనకు ఆ బాధ అవుతుంది అని ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ కాలం కొట్టే దెబ్బకు ప్రతి వాడు ఎంత పెద్దటి వాడైనా సరే భూమి మీద పడాల్సిందే. ఇవాళ రేపట్లో యుద్ధాలే జరిగిపోతున్నాయి, రాజ్యాలు పోతున్నాయి, రాజ్యాంగాలు పోతున్నాయి, వ్యవస్థలు పోతున్నాయి. కానీ సృష్టి కార్యాన్ని ఎవరన్నా మార్పగలుగుతున్నారా? ధర్మాన్ని ఎవడన్నా చెడిపేస్తాడా? అన్యాయం రాజ్యం వెళ్ళినంత మటుకు ధర్మం లేదు అని అనుకునే వాళ్లకు ఒకటే సమాధానం, లేటుగా వచ్చినా సరే ధర్మమే కాపాడుతుంది, ధర్మమే విజయము. నిజం నిప్పు లాంటిది. నిజానికి చుట్టాలుండరు, బంధువులుండరు, స్నేహితులుండరు. అబద్ధాలు వేల మంది వస్తారు అబద్ధం ఆడిన చోట. ఎందుకంటే అబద్ధానికి విలువ ఎక్కువ అని కొన్ని రోజుల మటుకే. దానికి బంధువర్గం ఎక్కువ, స్నేహితులు ఎక్కువ, దానికి అండదండలు ఎక్కువ, అన్నీ ఎక్కువే. కానీ నిజాయితీకి ధర్మానికి ఏ స్నేహితులు, ఏ బంధువర్గాలు, ఏ కోర్టులు, ఏ చట్టాలు ఏవీ రావు. పైన ఉన్నాడొకడు, ఆయన లెక్కలు కరెక్ట్గా సరిచేస్తాడు. గుర్తుపెట్టుకోండి యువత, మంచి దారిలో ఉండండి, మంచిగా ఉండండి, తల్లిదండ్రులకు విలువనియ్యండి, వాళ్ళని గౌరవించండి. వాళ్ళు ఓల్డేజ్ కాదు, వాళ్ళు సెకండ్ హ్యాండ్ కాదు, వాళ్లకు రిటైర్మెంట్ అనేది ఉండదు. తల్లిదండ్రులకి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రిటైర్మెంట్ ఏంటిరా పిచ్చోళ్ళారా? వాళ్ళు దేవతలు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిదండ్రులను పుట్టించాడు. వాళ్ళుంటేనే మీరున్నారు. వాళ్ళు 80 ఏళ్ళు వాళ్ళు జీవించి ఉన్నారు అని అంటే నీకు ఎంత ఆనందమో తెలుసా? నీ ఆయుష్ ప్రమాణం కూడా పెరుగుతుంది రోజుకొకసారి తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తే. వెనకట 110 ఏళ్ళు 120 ఏళ్ళు బతికేదండి. తర్వాత తగ్గుకుంటూ 100కి వచ్చారు. ఇప్పుడు మొత్తానికి 70కి వచ్చారు. ఇంకా వచ్చే యువత 55, 60 ఇంకా తగ్గిపోతుంది కాలక్రమం.